వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక్క రూపాయి కూడా ఒక్క ఛార్జీ పెంచకుండా ఏ ఒక్క కొత్త పన్ను విధించకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయనను గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజలు సంతోషంగా ఉండాలి అన్నది నాన్న కోరికైతే అది ఇవాళ జగనన్న సంకల్పం. ఇచ్చిన మాట మీద నిలబడ్డం నాన్న నైజమైతే అది ఇవాళ జగనన్న సిద్ధాంతం. లేకపోతే పోయిన ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారి లాగా అప్పుడే రాష్ట్రం చీల్చబడి ఉన్న కష్టమైన పరిస్థితుల్లో రుణమాఫీ సాధ్యం కాదు అని తెలిసి కూడా చంద్రబాబు గారి లాగా ఒక్క అబద్ధం చెప్పుంటే, రుణమాఫీ చేస్తామని చంద్రబాబు గారి లాగా ఒక్క అబద్ధపు వాగ్దానం ఇచ్చుంటే అప్పుడే 2014లోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చుండేది. కానీ ఇచ్చిన మాట తప్పటం కన్నా నాకు ప్రతిపక్షంలో కూర్చోవడమే ఇష్టమని, ఇచ్చిన మాట తప్పి పొందే అధికారం నాకు వద్దని ఆ రోజు జగనన్న నాతో అన్న మాటలు నాకింకా గుర్తే. నిజానికి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల సంఖ్య 1,30,00,000. తెలుగుదేశం పార్టీకి పోలైన ఓట్ల సంఖ్య నిజామాబాద్